హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే తనతో మాట్లాడింది ఎవరు. ఈ స్టోరీ నాకు తెలిసిన ఒక అన్న తను బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. అసలు ఆ అన్న చెప్పేది వింటుంటే నాకైతే కాళ్ళు చేతులు గజ గజ వణికిపోయాయి అన్నమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ అన్న ఏం చెప్పాడు అనేది ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అది సమ్మర్ టైం, అంటే ఎండాకాలం. ఆయన ఏం చేశాడంట, ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి బైక్లో వెళ్తున్నాడు. అది కూడా సాయంత్రం 6 అలా అవుతూ ఉంటుందంట. అప్పుడప్పుడే లైట్గా చీకటి పడుతూ ఉంటుంది. వెళ్తూ ఉన్నాడంట. ఆ అన్నకు పాస్ వచ్చిందంట. పాస్ వచ్చేసరికి ఒక చోట సైడ్కి బైక్ ఆపి, అక్కడ కొంచెం గుంపుగా చెట్లు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి పాస్ అందు పోసుకున్నాడంట. అక్కడ కొంచెం పాడుబడిన బిల్డింగ్స్ అవి ఇవి కనపడ్డాయంట ఆ చెట్లల్లో. చూశాడంట. అది కొంచెం భయంకరంగా అనిపించిందంట. అది చూడగానే కొంచెం ఒళ్ళు కూడా జల్లరిచ్చిందంట అన్నకి. సరేలే దీంతో మనకెందుకు అని చెప్పి ఆ అన్న ఏం చేశాడు, మళ్ళీ వచ్చి బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యాడంట. వెళ్తూ ఉన్నాడు. సడన్గా అసలు ఏమైందో ఆ అన్నకు కూడా తెలియదంట. మాట్లాడుతూ ఉన్నాడంట. ఆ అన్నతో ఎవరో మాట్లాడుతున్నారంట. ఆ అన్న వెనకలు ఎవరో కూర్చొని ఉన్నారంట. అసలు ఎవరున్నారో ఎవరు కూర్చున్నారో ఆ అన్నకు కూడా తెలియదంట. మాట్లాడుతూ ఉన్నాడంట. ఆ అన్న అతనితో మాట్లాడుతున్నాడంట. ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడారో కూడా గుర్తులేదు అన్నకు, కానీ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నారు. వెళ్తున్నారు. ఇంతలో ఏం జరిగింది, దారికి ఎదురుగా ఎనుములు వస్తున్నాయంట. ఎనుములు మామూలు పల్లెటూర్ల సైడు ఎనుములు అవి రోడ్డు పైన వెళ్తూ ఉంటాయి కదా, అలా ఎనుములు వెళ్తూ ఉన్నాయంట. ఎనుములు తోలుకునే అతను బాబు చూసుకో బాబు అని అంటున్నాడంట. కానీ ఆ అన్నకు ఆయన చెప్పే మాటలు వినపడలేదంట. వెనకలు ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆయన వచ్చేసి ఎనుములు ఉన్నాయి చూసుకో అని అన్నాడంట. అప్పుడు ఈ అన్న ఎదురుగా చూశాడంట. అంతవరకు ఈ అన్న అసలు చూస్తున్నాడో లేదో కూడా తెలియదంట. అప్పుడు ఈ అన్న కొంచెం మైండ్ కాన్షియస్లోకి వచ్చిందంట, మన మైండ్లోకి వచ్చాడంట. అప్పుడు చూస్తే ఎనుములు ఉన్నాయంట. సడన్గా బ్రేక్ వేసాడంట. కానీ అప్పుడు బైకుకు బ్రేకులు పడలేదంట. ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక ఎనుమును గుద్దేశాడంట. బైక్ ఒక చోట, ఈ అన్న ఒక చోట పడిపోయారంట. అంతా బాడీ మొత్తం దెబ్బలు తగిలాయంట. బాగా ఒళ్ళంతా రక్తం అంట. అలా ఉందంట. అందరూ అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఆ ఎనుముల వైపు ఆయన అందరూ వచ్చారంట. వచ్చి ఈ అన్నను పట్టుకొని లేపుతున్నారంట. బాడీ మొత్తం రక్తమే అంట. తలకు కూడా దెబ్బలు తగిలాయంట. ఆ అన్నను లేపుతూ ఉన్నారంట. అన్నకు మెలకు వచ్చిందంట లేపేటప్పుడు. నేను సరే బాగానే ఉన్నాను, నా వెనకలు కూర్చున్న అతనికి ఏమైందో చూడుకోండి ఒకసారి అని అన్నాడంట. ఆ ఎనుములో ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. ఏంటి బాబు అన్నాడంట. నా వెనకలో కూర్చోన్నాడు కదయ్యా, నువ్వు చూసినావు కదా, ఆయన ఏమైందో చూడండి ఆయనకి అని అన్నాడంట. ఏంటి బాబు నువ్వు చెప్పేది, అసలు నీ వెనక ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నువ్వు ఒక్కడివే వస్తున్నావు, అది కూడా తల ఉంచుకొని వస్తున్నావు. ఎందుకు నువ్వు బైక్ డ్రైవ్ చేస్తున్నావు, ముందు పక్క చూడాలి కదా, తల ఉంచుకొని ఎందుకు వస్తున్నావు అని అన్నాడంట ఆ ఎనుముల ఆయన. ఈ అన్నకు దిమ్మ తిరిగిందంట. అసలు ఏమైంది నాకు అసలు అర్థం కావట్లేదు, మీరేమంటున్నారు అని అన్నాడంట ఆ ఎనుముల ఆయనతో. లేదు బాబు, నువ్వు ఒక్కడివే వచ్చావు, కానీ తల ఉంచుకొని వస్తున్నావు. సడన్గా ఎనుముల దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు తల ఎత్తి చూసి అప్పుడు బ్రేక్ వేసావు, కానీ బ్రేక్ పడలేదు. ఫాస్ట్గా వచ్చేసి బైక్ ఒక ఎనుమును గుద్దేసింది, చూడు ఎనుము కూడా పడిపోయింది అని చూపించాడంట. ఆ అన్నకు ఒక్కసారి ఏమైందో అర్థమే కలదంట. అన్న బైక్ దిక్కు చూస్తూనే ఉన్నాడంట. చూస్తూనే అలాగే ఉండిపోయాడంట. ఆ అన్న ఆ దగ్గరలో ఉండే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అక్కడి నుంచి కోలుకొని చిన్నగా మళ్ళీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆయనకు చాలా ఇదైపోయిందనమాట. చనిపోయిన స్టేజ్లోకి వెళ్ళిన ఆయన మళ్ళీ కొంచెం సేవ్ అయ్యాడంట, మళ్ళీ బ్రతికాడు ఆయన. ఆ తర్వాత ఆ అన్నకి ఇప్పటికీ కూడా అసలు ఏం జరిగింది, ఆ రోజు తనతో మాట్లాడింది ఎవరు మాట్లాడారు, మాట్లాడుతూనే వచ్చాను నేను అంతవరకు, కానీ ఏం మాట్లాడాను అనేది మాత్రం నాకు అసలు ఐడియా కూడా లేదు. మాట్లాడడం అయితే ఖచ్చితంగా గుర్తుంది. నా వెనుకలైతే మనిషి అయితే కూర్చొని ఉన్నట్టు కూడా నాకు గుర్తుంది. కానీ నేను కింద పడిన తర్వాత నేను ఒక్కడినే అక్కడ ఉండడం ఏంది, అసలు అతను ఎవరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పటికీ ఆ అన్నకి అది మైండ్లోనే ఉందంట. ఆ అన్న నాకు చెప్తుంటే నాకైతే చాలా భయం వేసింది. మనము చాలా చోట్లకు వెళ్తూ ఉంటాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మన పరిస్థితి ఏంటి అసలు, అలా వెనకల ఉండేది మనల్ని ఏదో ఒకటి చేసేస్తుంది. కానీ ఆ అన్న అదృష్టం ఏమో కానీ అది ఆ అన్నని ఏమీ చేయలేదు. కానీ ఆ అన్నకు యాక్సిడెంట్ అయితే అదే చేయించింది. అలా చేయడం వల్ల ఆ అన్నకు అలా దెబ్బలు తగిలాయి. ఆ అన్న అదృష్టం వల్ల ఆ అన్న దాంట్లోంచి బయటపడ్డాడు. అదే ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీకు మరీ కావాలి, అలాగే వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు
తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.